వెల్కమ్ టు CJ TV. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, ఆయన చేసిన కృషి గుర్తు చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత విశేషాల విషయానికి వస్తే 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మూవ్ గ్రామంలో జన్మించారు అంబేద్కర్. వారి విద్యాభ్యాసం ముంబై విశ్వవిద్యాలయంలోని ఎల్ఫిన్స్టోన్ కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. తరువాత కొలంబియా విశ్వవిద్యాలయంలో మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆర్థిక శాస్త్రం, న్యాయశాస్త్రం అభ్యసించారు. 1923 మరియు 1927లో డాక్టరేట్లు పొందారు. ప్రారంభంలో ఆర్థికవేత్త, ప్రొఫెసర్, న్యాయవాదిగా తన కెరీర్ని ప్రారంభించారు. ఇక బిఆర్ అంబేద్కర్ గారి రాజకీయ జీవితం విషయానికి వస్తే భారత రాజ్యాంగాన్ని రూపొందించే కమిటీకి అధ్యక్షత వహించారు. జవహర్లాల్ నెహ్రూ మొదటి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక మనందరికీ తెలుసు, అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అది 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించి దళితుల సామూహిక మత మార్పిడులను ప్రారంభించారు. అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మరణించారు. అంబేద్కర్ సమాజ సేవ విషయానికి వస్తే సమాజంలో ఉన్నత వర్గాల పట్ల వివక్షను ఎదుర్కొంటున్న దళితుల హక్కుల కోసం పోరాడారు. ఆయన బహిష్కృత హితకారిణి సభ అనే సంస్థను స్థాపించి కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అంబేద్కర్ ఫాలోవర్స్ అందరూ కూడా జై భీమ్ అనేటువంటి నినాదాన్ని మనం వారి నోట్లో వింటూ ఉంటాం. అయితే ఈ నినాదం ఎలా ప్రారంభమైంది అంటే, జై భీమ్ అనే నినాదం మొదటిసారిగా 1935లో బాబు హర్దాస్ లక్ష్మణ్ నగరాలే ఉపయోగించారు. ఈ నినాదం అంబేద్కర్ ఆలోచనలను అనుసరించే కార్యకర్తల మధ్య ప్రాచుర్యం పొందింది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో జై భీమ్ నినాదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అంబేద్కర్ ఆలోచనలను పంజాబ్లో కూడా విస్తరించాయి. పంజాబ్లో జై భీమ్ జై భీమ్, బోలో జై భీమ్ అంటూ పాటలు కూడా వినిపిస్తాయి. అయితే జై భీమ్ అని ఎందుకు అంటారు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఆయన పేరును సంక్షిప్త రూపంలో పిలుచుకునే విధానం మొదట్లో మహారాష్ట్రలో ఉండేది. క్రమంగా భారతదేశమంతా పాకింది. అలా ఆయన నిక్నేమ్గా జై భీమ్ అనే పదం వాడుకలోకి వచ్చింది. ఈరోజు అంబేద్కర్ జయంతి. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకోవడం, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు మనం కట్టుబడి ఉండాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని, మన సమాజంలో సమానత్వం, న్యాయం మరియు శాంతి నెలకొల్పేందుకు మనం కృషి చేయాలని కోరుకుందాం. డాక్టర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ CJ TV. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి CJ TV.